విశాఖ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు 3 నెలల జీతాలు చెల్లించడంతో పాటు పని భారం తగ్గించి వేధింపులు ఆపాలని ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటరావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శానిటేషన్ ఉద్యోగులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ విమ్స్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని, కానీ ఆయా కాంట్రాక్టర్లు కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వివరిస్తున్నారని, తక్షణమే కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షుని. విశాఖ జిల్లాలో ఉన్న 8 ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలో సుమారు 2000 మంది శానిటేషన్ కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వాళ్ళకి 3 నెలలు 4 నెలలు జీతాలు బకాయిలు పెడుతూ ఏ నెల కన్నాలు ఇవ్వటం లేదు. మా ప్రధాన డిమాండ్ ఏ నెల కన్నాల జీతాలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 31తో ప్రస్తుత కాంట్రాక్టర్ కృష్ణ కన్స్ట్రక్షన్ వారి టైం అయిపోతుంది. కొత్త కాంట్రాక్టర్ వస్తారు. ఈ లోపున బకాయి జీతాలు కానీ ఉంటే మా అందరికీ కూడా తర్వాత 2 సంవత్సరాలు పడుతుందో 3 సంవత్సరాలు పడుతుందో తెలియదు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆగస్టు 31 లోపున ప్రతి నెల ఏ నెల కన్నా జీతాలు ఇవ్వాలన్నది మా రెండో డిమాండు. ప్రధానంగా పిఎఫ్లో అవకతవకలు జరుగుతున్నాయి. మొత్తం కట్టవలసిన పిఎఫ్ కట్టడం లేదు, పేర్లలో తప్పులు ఉన్నాయి.